కరెంటు కోతల పేరిట కుట్ర. ఇక కొరత లేకున్నా కొందరు సిబ్బంది కట్ చేస్తున్నారు. అయితే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇగో ఇలాంటి తప్పుడు ప్రచారాలు అసలు చేస్తుంది రేవంతేనా? నిజంగానే వాస్తవానికి కరెంటు లేకుండా పోతుందా? అసలు దీని వెనకాల ఎలాంటి మతలబు ఉందనేది అయితే తెలియకుండా పోయింది. కరెంటు ఎక్కడైనా ఉండి కూడా కట్ చేసినట్టుగా ఏమైనా తెలిస్తే వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేస్తామని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి రేవంత్, ఇక ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా దుష్ప్రచారం, ఇక అకారణంగా సరఫరా ఆపితే సస్పెండ్ చేస్తాం, అధికారులతో సమీక్షలు. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ అకారణంగా ఎక్కడైనా కరెంటు నిలిపివేస్తే తక్షణమే సస్పెండ్ చేస్తామని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి రేవంత్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కరెంటు అక్కడక్కడ నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా 24 గంటల కరెంట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి లాంటిది. దీన్నే ఆపితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది డీలా అయిపోతుందనేటువంటి అంశం మీద ప్రతిపక్ష పార్టీలు అలా ముందుకు పోతాయనేటువంటి అనుమానాలు ఈ రేవంత్ రెడ్డికి తలకు దట్టింది. కానీ కావాలని అందుబాటులో ఉన్నటువంటి కరెంట్లను కట్ చేసుకుంటా పోతారా? ఆ ఏరియాలలో కూడా చాలామంది కాంగ్రెస్ లీడర్లు ఉంటారు, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ చూసుకోరా ఎలా అధికారులు కరెంట్ కట్ చేస్తారో చెప్పండి? అంత ఈజీ అయినా కట్ చేయడం? ఇగో ఇదొక బూటకపు ప్రచారం అన్నట్టు ఇది. లేనిపోని దాన్ని మీదేసుకోవడం, నన్నే మొత్తం టార్గెట్ చేసిర్రు. ప్రపంచ దేశాలు మొత్తం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసినాయి, ప్రపంచాన్ని ఏల్తాడేమో అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అట్లా ఈ రకంగా అంటే నేను ప్రపంచాన్ని వెళ్తానని నా మీద టార్గెట్ చేసిర్రు అన్నట్టుగా ఉంది ఈ విషయం. అంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎంపీ సీట్లు ఏడ గెలుస్తాను అని కరెంటు మీద అక్కడక్కడ కావాలని కట్టింగులు చేస్తున్నారు అంటుండు. ఇక తాగునీటి ఎద్దడి రానివ్వద్దు, నిరుపయోగ నీటి వనరులను ఉపయోగించాలి. ఇక సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్తాడట. ఇక 39.50 లక్షల మందికి రాయితీ గ్యాస్. మొత్తానికి గ్యాస్ ఎంతమందికి అందుతుందంటే 39.50 లక్షల మందికి ఈ 500 గ్యాస్ అందించేటువంటి ప్రక్రియ చేపడుతున్నట. ఇక తొలి విడత అమలు వీరికే, సర్వే పూర్తయ్యాక మరికొంతమందికి, అయ్యో ఇంకా పూర్తిగా అందరికి ఇస్తలేడు, కొంతమందికేనట. అది ఎవరో మరిగా 9వ పేజీలో ఉన్నది. 500కే సిలిండర్ ఇవ్వండి, మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక డీలర్లకు స్పష్టం చేసిన పౌర సరఫరాల శాఖ. ఇక సీఎం ఆదేశాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అందులో వీళ్ళకు మాత్రమే అందిస్తామంటారు. ఆ వీళ్ళనేటోళ్ళు ఎవరో వాళ్ళకు మాత్రమే వర్తిస్తారట ఈ 500 గ్యాస్ సిలిండర్ బుడి. ఇంకా పూర్తిగా అందరికీ వర్తించట్లేదు.